నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోషి. అందరూ ఎంతగానో వేచి చూస్తున్న మేడారం జాతర పనులైతే పూర్తయ్యాయి. మరియు ఈ నెల 28 నుంచి 31 తారీఖు వరకు జాతర అయితే జరగనున్నది. అందులో భాగంగా ముందే భక్తులందరూ కూడా 20 రోజులు ఉందనగానే కూడా భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం మనము గట్టమ్మ వద్ద అయితే ఉన్నాము. మేడారంకి వెళ్ళే భక్తులందరూ కూడా మొదటిగా ఫస్ట్ గట్టమ్మ తల్లి ఆలయం వద్ద దర్శించుకున్నాకనే భక్తులందరూ కూడా మేడారం జాతర అయితే వెళ్ళడం జరుగుతుంది. ఒకసారి మనం ఆలయం లోపలికి వెళ్ళి చూసిద్దాం పదండి. కొంతమంది భక్తులతో అయితే ఫస్ట్ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అంటే ఎక్కడి నుంచి వచ్చారు? మేము వరంగల్ నుంచి. వరంగల్ నుంచి. అంటే ప్రతిసారి వస్తుంటారా? ఎట్లున్నది, ఎట్లా అనిపిస్తున్నది మరి? లాస్ట్ టైం చూసుకుంటే ఈసారి డెవలప్మెంట్ ఎలా ఉంది? బాగానే ఉంది. బాగుందా? నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ముల్కనూరు నుంచి వచ్చినామండి. ఎట్లా అంటే ప్రతిసారి వస్తుంటారా? లేదు, ఫస్ట్ టైం వచ్చినామండి. ఫస్ట్ టైం మరి ఎందుకు ఇక్కడ గట్టమ్మ తల్లి దగ్గర ఆగుతారు అనేది మీకేం తెలుసా? తెలియదు కానీ ఇక్కడ చాలా భక్తి ఇట్లా ఉంటుందని చెప్పేసి ఇట్లా అందరు అంటుంటే నేను ఇట్లా ఆగినామండి. చాలా పవర్ఫుల్ అని చెప్పేసి అంటే ఆగినాం ఇక్కడ. అంటే ఎట్లున్నాయి డెవలప్మెంట్ అనేది, ఎలా ఉంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఓకే, బాగుందండి. ఓకే, రోడ్స్ ఇట్లా అంతా బాగున్నది, మంచి బాగుందండి. మరి మళ్ళీ వస్తారా నెక్స్ట్ టైం? పక్క వస్తామండి, ఫ్యామిలీతో పక్క వస్తాం. ఎంతమంది వచ్చారు? 25 మెంబర్స్ వచ్చినాం మేము. ఎట్లా వచ్చిండ్రు? ఉంటారా 2 రోజులు? ఉంటాం, రేపటి వరకు ఉంటాం. మేము రేపటి వరకు ఉంటామండి. ఫుల్ బాగా అనిపిస్తుంది, చాలా మంది వస్తారు కదా, బాగా అనిపిస్తుంది మాకు కూడా. అన్ని ఎట్లా అనిపిస్తున్నది? గట్టమ్మ తల్లి దర్శనం ఎట్లుంది? మంచిగా అనిపిస్తుంది మేడం. ప్రతిసారి వస్తారా మరి? ఇదే ఫస్ట్ టైమా మీరు కూడా? ఎప్పటికి వస్తాం మేము. ఎప్పటికి వస్తారా? ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి వస్తాం. మరి ఎందుకు గట్టమ్మ తల్లి దగ్గర ప్రత్యేకత ఏంటో మీకు ఏమైనా తెలుసా? ఇక్కడ దర్శనం అయినాకనే అక్కడికి వెళ్ళిపోవాలి. అంటే ఎప్పుడైనా ఇక్కడ ఫస్ట్ ఇక్కడ దర్శనం అయినాకనే అక్కడికి పోవాలి. అందుకే ఎప్పటికి ఇక్కడ కొబ్బరికాయ కొట్టినాకనే అక్కడికి పోతారు ఎవరైనా. మీకు ఎలా ఉందండి? చాలా బాగుంది. అంటే డెవలప్మెంట్ ఎట్లున్నది? మంచిగా అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్మెంట్ ఉంది. సో మరి విన్నారా, గతంలో చూసుకున్నట్లయితే ఈసారి ఇక్కడ మేడారంలో డెవలప్మెంట్ అనేది పెద్ద ఎత్తున జరిగిందంటూ కూడా భక్తులు అయితే చెప్తున్నారు. అంతేకాకుండా ఫస్ట్ గట్టమ్మ తల్లి దగ్గర దర్శనం చేసుకున్నాకనే మేడారం వెళ్తాం అంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే అది ఆనవాయితీగా వస్తుందంటూ కూడా భక్తులు అయితే చెప్పడం జరుగుతుంది.